ధర్మాన్ని బట్టి యుద్ధం చేయాలి. ధర్మయుద్ధం అంటారు దాన్ని, అంటే అధర్మ యుద్ధం చేయకూడదు. కనుక వీళ్ళని అసలు పట్టించుకోకండి, ఎందుకంటే పట్టించుకునే స్థాయి వాళ్ళకి లేదు. మన విజయవాడలో మాట్లాడితే అంటే పబ్లిక్ గ్రౌండ్లో, మీరు విన్నారో లేదు మరి, మీరు ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు. పబ్లిక్ గ్రౌండ్, జింకానా గ్రౌండ్ అంటే అది నడిబొడ్డు. అది నడిబొడ్డున బైబుల్ తప్పని కానీ అనే మగాడు ఎవడైనా ఉంటే, రీసెంట్గా ఓన్లీ 2 days నిన్నగాక మొన్నే ఛాలెంజ్ ఫ్రెష్గా వదిలొచ్చాను. ఏమండి ఎవడైనా వచ్చాడు ఛాలెంజ్కి? నిజంగా దమ్మున్న మనగాడు, నిజంగా మేసం తిప్పిన నాలాంటి రోషగాడు ఎవడైనా ఉంటే రమ్మని చూద్దాం, ఎప్పటికీ రెడీ. వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు, ఈ సన్నాసులు, పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి? దొంగచాటుగా ఫోన్లు చేయటం. ఏమండి ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు, గుండె కలేజలేదా నీకు? నేను పలానా అండి, బైబిల్ వ్యతిరేకనండి, నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే. నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటుంది. నేను పాస్టర్ గారినండి, నాకు ప్రశ్నలు కావాలండి, నాకు కొన్ని తెలియదండి, నాకు చెప్పండి అంటే, రా బాబు ఎందుకని రా, నేర్చుకుంది కానీ వాడికి చెప్పడానికి సమయం పడుతుంది అంటాం. సింహాన్ని గెలిచేది నడిబొడ్డుని గెలవాలి, అవునా? మనం పిలిచేది జనారణ్యంలో ప్రజల మధ్య రంకె వేసి పిలుస్తున్నాం మనం. వీళ్ళు టెలిఫోన్లో మాట్లాడతారు, లేదా 4 గోళ్ల మధ్య యూట్యూబ్లో ఫోన్